నమస్కారం. వెల్కమ్ టు వంటింటికి దారేది. సాయంత్రం వేళలో వర్షం కురుస్తూ వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలని మనకి ఆలోచన రావటం సహజం. అలా రాగానే మన మదిలో మెదిలే ఆలోచన ఏంటంటే వేడివేడి మిర్చి బజ్జీలు. మరి వాటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? వీటి తయారీ కోసం ముందుగా బజ్జీ మిరపకాయల్ని తెచ్చుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇలా మీకు ఎన్ని బజ్జీలు కావాలో అన్ని మిరపకాయల్ని తీసుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం వీటిలో గింజల్ని తీసేస్తాం. అలా తీసినప్పుడు చేతులు మండిపోకుండా ఉంటాయి. ఇలా ఆయిల్ని చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క మిరపకాయని తీసుకుని చూపిస్తున్న విధంగా కత్తితో చక్కగా కట్ చేసుకోండి. ఇలాగే అన్ని మిరపకాయల్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్నటువంటి గింజల్ని పూర్తిగా తీసేయాలి. ఒకవేళ మీకు మిరపకాయ బజ్జీలు బాగా కారంగా తినటం ఇష్టమైతే ఈ గింజల్ని అలాగే ఉంచేసుకొని బజ్జీలు చేసుకోండి. గింజల్ని ఒక స్పూన్ సహాయంతో చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. చెయ్యి పెట్టినా కూడా మనకి మంట అనేది రాదు, ఎందుకంటే మనం చేతులకి ఆయిల్ని అప్లై చేసుకున్నాం కనుక. ఇలాగే అన్ని మిరపకాయల్లో కూడా గింజల్ని ఒలిచేసుకుని ఒక పక్కగా పెట్టేసుకోండి. ఈ మిర్చీలను మరింత టేస్టీగా చేసుకోవటానికై ఒక స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమే ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వామును చేతిలో వేసుకుని చక్కగా నలుపుకొని ఇందులో వేసుకోండి. కావాలంటే మీరు పౌడర్గా కూడా చేసి వేసుకోవచ్చు. ఇలా నలపటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసుకుని వీటన్నింటినీ కూడా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని మిరపకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ అన్నాం కదా అని ఎక్కువ పెట్టేసుకోకూడదు. కొద్దిగా చేతితో తీసుకుని దానిలో అంతా అంటేలాగా చక్కగా అప్లై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా చాలా కొద్దిగా మాత్రమే అందులో వేసుకుని మిరపకాయ అంతటా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా అన్ని మిరపకాయల్లో కూడా ఇలాగే ఈ పౌడర్ని అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక బజ్జీలకు పిండి తయారు చేసుకోవటానికై ఓ గిన్నెపై ఒక జల్లెడను పెట్టుకుని దానిలో 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవటం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 పిండ్లను వేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల పిండి స్మూత్గా వస్తుంది, ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా పిండిని జల్లించుకుని వాడుకోవటం వల్ల బజ్జీలు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇలాగే జల్లించుకుని పక్కనుంచుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ పిండిలో 1 చిటికెడు పసుపుని వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పుని కూడా ఇందులో వేసుకుని 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. దీనిలో 1 చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకుని చేతిలో వేసుకుని నలుపుకొని వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల డైజెషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు నచ్చితే వాముకు బదులుగా వాముని పొడి చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమంలో వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మొదట పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లన్నీ పోసేస్తే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలా లేకుండా ఉండటానికై కొద్దిగా నీళ్లను పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. సరిపడా నీళ్లను పోసుకుంటూ దోసపిండి కంటే కూడా కొద్దిగా చిక్కగా ఉండేలాగా బ్యాటర్ని కలుపుకోవాలి. మనం కలుపుకున్న బ్యాటర్ మనం వేలుని ముంచి తీస్తే మన వేలికి చక్కగా అంటుకోవాలి. అంటే మనకి వేసుకున్న బజ్జీలకు కూడా చక్కగా అంటుకుపోతుందని అర్థం. ఇలా చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. మిరపకాయ బజ్జీలు చాలా క్రిస్పీగా రావాలంటే ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్లో ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్ల దాకా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఈ పిండిని మరొక్కసారి బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవటానికి చిన్న పిండి ముద్దను ఇందులో వేసుకోవాలి. అది వెంటనే పైకి తేలిందంటే మనకి ఆయిల్ కరెక్ట్గా వేడిగా ఉన్నట్టు. ఇలాంటప్పుడు మనం బజ్జీల్ని వేసుకోవచ్చు.
మనం స్టఫ్ చేసుకున్న మిర్చీలను చూపిస్తున్న విధంగా బ్యాటర్లో చక్కగా అన్ని వైపులా కూడా కోట్ అయ్యేలాగా బ్యాటర్లో ముంచుకుని వేడిగా ఉన్న ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇలాగే అన్ని మిరపకాయల్ని కూడా చక్కగా కోట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని రెండు వైపులా తిప్పుతూ చక్కగా వేపుకోవాలి. ఇలా మిరపకాయలు వేయగానే గరిటెను పెట్టేయకుండా కొద్దిసేపటి తర్వాత గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. అయితే ఇక్కడ వీటిని మరింత క్రిస్పీగా చేసుకోవటానికి ఒకేసారిగా ఎర్రగా కాల్చుకోకుండా మధ్యస్థంగా కొద్దిగా కాలిన తర్వాత ఒకసారి బయటికి తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన మిరపకాయ బజ్జీలని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒకసారి వేసుకున్న బజ్జీల్ని తీసేసుకున్న తర్వాత ఆయిల్ని మరికొంతసేపు వేడి చేసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో మొదటిసారి ఎలాగైతే వేసుకున్నామో అదే విధంగా మిర్చీల్ని చక్కగా కోట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని మొదటిసారి లాగానే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన ఈ బజ్జీల్ని కూడా తీసుకుని అదే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా మీకు కావలసినన్ని బజ్జీల్ని కొద్దిగా ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ని మరికొంతసేపు వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న కొద్దిగా వేపుకున్నటువంటి ఈ బజ్జీల్ని ఆ ఆయిల్లో వేసుకుని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిర్చి బజ్జీల్ని 2 సార్లు ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా మారతాయి. రోడ్ సైడ్ బండి మీద బజ్జీలు చేసేవాళ్ళు కూడా ఇదే విధంగా 2 సార్లు ఫ్రై చేస్తారు. అందుకే అవి అంత టేస్టీగా అంత క్రిస్పీగా ఉంటాయి. మరి మనం కూడా ఇంట్లో ఇదే విధంగా 2 సార్లు ఫ్రై చేసుకుంటే అంతకంటే టేస్టీగా వస్తాయి. ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి. ఇలా పేపర్ నాప్కిన్ పై వేసుకోవటం వల్ల ఎక్సెస్గా ఏదైనా ఆయిల్ ఉంటే ఆ పేపర్ అంతా కూడా ఈ ఆయిల్ని పీల్చేసుకుంటుంది. అలాగే బజ్జీలు క్రిస్పీగా ఉండిపోతాయి. చూడండి, మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉన్నాయి. మరి వర్షం పడుతూ ఉండగా సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా బజ్జీలను చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది కదండి. మరి ఈ విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.